హలో స్నేహితులారా, ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చిర్రుకూర తాలింపు. దానికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు చూద్దామా. చిర్రుకూర, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఉన్న చెమ్మ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆకుకూరలకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. పచ్చెనగపప్పు, సాయిమినపగుళ్ళు, ఇంకా జీలకర్ర. దీంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నేను వేయలేదు అన్నమాట. తర్వాత దీనిలో మనం పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేపిన తర్వాత ఇంకా ఆనియన్ వేగిన తర్వాత ఆనియన్ మొత్తం వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మగ్గిస్తాం అనమాట ఇప్పుడు దీన్ని. దీని తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమోటా కట్ చేసుకున్నాను. అంటే ఒక చిర్రుకూర కట్టకి 2 మీడియం సైజ్ టమోటాలు సరిపోతాయి అన్నమాట. సో దీన్ని తొందరగా మగ్గాలంటే చిటికెడు ఉప్పు వేసుకొని అలా తిప్పి మూత పెట్టుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా మగ్గుతాయి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా నేను వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్, సో సపోర్ట్ చేయండి. చూసారా ఎలా మగ్గిపోయిందో, చాలా త్వరగా మగ్గిపోయింది. తర్వాత పసుపు వేసి తర్వాత మనం ముందుగా కడుగు పెట్టేసుకున్న చిర్రుకూరని అనమాట బాగా ఒక బకెట్ ఫుల్ బకెట్ నీళ్ళలో చిరుకూర కట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇళ్ళలా చేతులు కొట్టేస్తే దాంట్లో ఉన్న ఇసుక మొత్తం కిందకి చేరుద్ది అనమాట. చూసారా ఒక 5 మినిట్స్లో మనకి ఎలా మగ్గిపోయిందో. టమోటాలు, ఆకుకూర కూడా 70% కుక్ అయిందనమాట. ఇప్పుడు ఆకుకూర మనం దీనికి వాటర్ ఎక్కడ యాడ్ చేయమండి, ఎందుకంటే మనకి ఆకుకూరలోనే వాటర్ ఉంటాయి అనమాట. సో ఆ వాటర్లోనే ఈ మిశ్రమం మొత్తం మగ్గుతుందనమాట. అప్పుడే మనకి ఈ వంటకి టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా మగ్గిపోయింది. దీంట్లో మనం చిన్నులపాయలు అలా కచ్చాపచ్చిగా నుద్దుముకొని వేయాలన్నమాట. సో ఒక 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించేస్తే ఉప్పు కారం చూసుకొని మనం ఏది తక్కువైతే అది వేసుకొని, నాకు కారం తక్కువైంది సో కొద్దిగా కారం వేసుకున్నాను, అంతే. మన చిర్రుకూర తాలింపు రెడీ.